హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు మనము ఫెమిలియల్ మైగ్రేన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో చాలామందికి ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీ అమ్మగారికి కానీ మైగ్రేన్ ఉన్నట్టయితే, మీ నాన్నగారికి మైగ్రేన్ ఉన్నట్టయితే, సో మీకు కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో దీన్నే ఫెమిలియల్ మైగ్రేన్ అంటాం. సో మైగ్రేన్ అనేది సింపుల్ హెడ్ఏక్ కాదండి, ఇది ఒక బ్రెయిన్ డిజార్డర్. సో కొన్ని ఫ్యామిలీస్లో జనరేషన్ టు జనరేషన్ మైగ్రేన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అంటే జీన్స్ వల్ల మైగ్రేన్ రిస్క్ ఎక్కువ అవుతుందన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఫర్ సపోజ్ మనకి మన అమ్మమ్మకు మైగ్రేన్ ఉండడం, అండ్ అమ్మమ్మ నుంచి అమ్మకు మైగ్రేన్ రావడం, అమ్మ నుంచి మళ్ళీ డాటర్కి మైగ్రేన్ రావడం. సో ఇలా ఫెమిలియల్ టెండెన్సీ ఉంటుందన్నమాట. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి పేరెంట్స్లో ఒకరికి మైగ్రేన్ ఉంటే చిల్డ్రన్కి మైగ్రేన్ రిస్క్ అనేది 2 to 3 times ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు పేరెంట్స్కి మైగ్రేన్ ఉన్నట్టయితే రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కొన్ని రేర్ కేసెస్లో మనకి ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్ అని ఉంటుందండి. సో అది ఎలా ఉంటుందంటే, అటాక్ టైంలో సివియర్గా హెడ్ఏక్ రావడం, బాడీలో వన్ సైడ్ వీక్నెస్ రావడం, విజన్లో ప్రాబ్లం రావడం, స్పీచ్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఇది కొంచెంకి స్ట్రోక్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది స్ట్రోక్ కాదు, ఇది ఒక మైగ్రేన్ టైప్ అన్నమాట. సో ఫ్యామిలీలో మైగ్రేన్ ఉండి అది నార్మల్ హెడ్ఏక్ అని ఇగ్నోర్ చేయకండి. సో కరెక్ట్గా డయాగ్నోసిస్ ట్రీట్మెంట్తో మన మైగ్రేన్ని కంట్రోల్ చేయొచ్చు. సో మనకి మీ ఫ్యామిలీలో ఎవరికైనా మైగ్రేన్ హిస్టరీ ఉన్నట్టయితే మీ హెడ్ఏక్ ప్యాటర్న్ గురించి ఒకసారి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో నార్మల్గా మనకు అందరూ మైగ్రేన్తో సఫర్ అవ్వడం కంటే, ఆ మైగ్రేన్కి క్యూర్ అనేది లేకపోయినా కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మైగ్రేన్ సిమ్టమ్స్ అనేటివి మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. సో దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో నేను చంపాపేట ఓనస్ హాస్పిటల్లో మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు అవైలబుల్లో ఉంటాను. థ్యాంక్ యూ.